ఏమిట్రా పని చెట్లు కొట్టిపోయి బయటకెళ్ళకపోతే మావిడ ఈ చెట్లు పడుతుంది ఊరు స్వార్థపడా చెట్లు కొట్టబోకు చెరుపు తెచ్చుకోగలరు పెద్దలు పచ్చపచ్చని చెట్లు ప్రత్యక్ష దైవాలు వీలైనంత వరకు ప్రతి మనిషి చెట్టు నాటాలే కానీ ప్రకృతి సంపద పర్యావరణ కాపాడే చెట్లు నాటడం అంటే మనం నిప్పండించుకోవడమే అదే సంగతే. ఇలాగే అజ్ఞానంతో తన కుటుంబాన్ని కూల్చుకున్న ఓ ధనవంతుడు కాదు చెప్తా నేను. రామాపురములో రంగయ్య గారే పేరు మోసిన వాడే పెద్ద రైతన్న. రామాపురములో జమీందారు రంగయ్య గారు దేహి అనే వారికి నహి అనకుండా దాన ధర్మం చేసే దయగల కుటుంబం వారిది. బస్ స్టాండ్ లో కనపడి బాబు ధర్మం చేయండి అన్నాడు. చేసావా? చిల్లర లేదు ఏ అందుకని 5 రూపాయలు ఇంటికి ఇచ్చేసాను. ఏమన్నాడు? వెళ్ళిపోతున్నాడు. బాబు లేదా నువ్వు బాగా బతిలా కనపడుతున్నావు, అలాగే అయిపోయావా అని అడిగాను. నీకు లాగే అడిగినోడికి అలా 5 రూపాయలు ఇచ్చేసి అడుగుతూ తింటున్నాను అన్నాడు. అందుకే మరి తనకి మనం ధర్మం పనిచేయాలన్నారు. అయితే రంగయ్య గారు భార్య తులసమ్మ భారతీయ సంస్కృతి ప్రతిబింబంగా ప్రత్యక్ష దైవ్యంగా భావించే సాధ్యుల ఆమె వారి ఏకైక పుత్రిక అనసూయ. వారు అన్నవరం జమీందారు గారైన రాజా రఘుపతిరావు గారి దత్తత కుమారుడైన సుందరరావు గారికి ఇచ్చి అతి వైభవంగా వివాహం జరిపించారు. జమీందారు గారు దత్తత ఇచ్చారన్నమాట. అనసూయ అత్తమామల దగ్గర ఉండగా వారి ఇంట్లో దాసిగా పనిచేసే రామయ్యది రంగాపురమే. ఆమె అనారోగ్యంతో బాధపడుతుంది. అప్పుడు అనసూయ రామయ్య దగ్గరకు వచ్చి అక్క నేను చిన్నప్పుడు ఎప్పుడో చూశానమ్మా, ఎంతో అందంగా ఉండేదానివి, ఎందుకు ఇలాగయ్యావక్క ఎలాగైపోయావు అనగానే ఆ రామయ్య చెప్తుంది. ఏం చెప్తుంది ఆయన? నేనేమని చెప్పుతుంది